హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప సినిమా పైన జరిగినటువంటి సంఘటన గురించి నిన్న మనకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కొన్ని ప్రకటనలు అయితే చేశారనమాట. పుష్ప హీరో పైన, అలాగే సినిమా ఇండస్ట్రీ పైన. ఓకే, దీని గురించి నేను నా పాయింట్ ప్రకారం కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. సో పుష్ప సినిమా వల్ల ఒక ఆవిడ చనిపోయారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ కొడుకు కూడా షాబత్లో ఉన్నాడు, బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలో ఉన్నాడు అనమాట గత ఒక 1 వీక్ నుండి. ఓకే, సో అలాంటి పర్సన్ పైన తను కొంచెం కూడా హ్యుమానిటీ జాలి దయ లేకుండా, సో తను రోడ్ షో చేయడము, దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత కార్లో కూడా తను హ్యాండ్స్ రేస్ చేసి అందరికీ హాయ్ చెప్పడము, బాయ్ చెప్పడము, ఇదంతా చాలా షేమ్గా ఉందండి నిజంగా. ఎందుకంటే అసలు లా అండ్ ఆర్డర్ ఒక పాన్ ఇండియన్ హీరో అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. బెనిఫిట్స్ అందులోనూ వాళ్ళ అమ్మ అయితే అసలు ఆ అబ్బాయి చెయ్యి విడిచిపెట్టలేదు అనమాట. అంత గట్టిగా పట్టుకుని ఉంది చివరి వరకు కూడా, చచ్చిపోయినా కూడా. నిజంగా తల్లి ప్రేమ ఆ విధంగా ఉంటుంది అనేసి మరోసారి రుజువైందనమాట. అలానే వాళ్ళ కొడుకు కూడా తను చాలా పెద్ద ఫ్యాన్ అంట అల్లు అర్జున్కి. వాళ్ళ ఊర్లో ఇంకో విషయం తెలుసా మీకు, వాళ్ళ ఊర్లో తనని పుష్ప అని పిలుస్తారంట. ఓకే, అంత పెద్ద అభిమాని. సో కాబట్టి ఎంత పెద్ద అభిమాని కాబట్టి ఖచ్చితంగా బెనిఫిట్స్ చూపించాలి అని ఒక తాపత్రయం నిజంగా ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయింది అని చెప్పుకోవచ్చు. ఇందులో చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంకా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారండి. కొంచెమన్నా సిగ్గుండాలి. అరే అల్లు అర్జున్ ఇప్పుడు బెనిఫిట్ షో పోవడం వల్లే కదా తనకైంది. బెనిఫిట్ షో చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైనా పొలిటీషియన్స్ ఏదైనా ఫంక్షన్స్ పెట్టినప్పుడు, ఈవెంట్స్ పెట్టినప్పుడు తొక్కసారి చనిపోతూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అరే బాబు వాళ్ళ పరిస్థితి అది వేరే. ఓకే, ఎందుకు వేరే అంటున్నానంటే వాళ్ళు ముందే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. పోలీసులని అందరినీ బందోబస్తు చేస్తారు అక్కడ. అయినా కూడా జరుగుతుంది అంటే ఇంకా అన్ఫార్చునేట్ అంతే. కానీ ఇక్కడ అసలుకు పొలిటీషియన్స్కి వచ్చేంత జనాభా కంటే కూడా ఒక హీరోకి క్రేజ్ ఉంటుందండి. ఓకే, అది అందరికీ తెలిసిందే. అందులోనూ ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ గారు ఎదిగిన తీరు అమోఘం. ఒక మంచి నేషనల్ అవార్డుగా వచ్చింది, నాకు మామూలు విషయం కాదు. అలాంటి స్టార్ థియేటర్కి రావడం చాలా అంటే చాలా తప్పు, వితౌట్ పర్మిషన్. ఓకే, దాని తర్వాత ఏసీపీ గారు థియేటర్ సరే అయిపోయింది. మళ్ళీ ఏసీపీ గారు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళేసి, సార్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, ఇక్కడ ఉండడం మంచిది కాదు, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని తను చెప్పినా కూడా తను వినకూడకుండా, సరే ఇంకొక సాంగ్ నేను చూసి వెళ్తాను, మధ్యలో వెళ్ళిపోతే ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారు, చాలామంది నెగిటివ్ టాక్ వచ్చేస్తుంది, హీరోనే వెళ్ళిపోయాడు మధ్యలో లేసి అనేస్తారు, సో ఖచ్చితంగా నేను ఉండాలి అని చెప్పిన సమాధానము ఏసీపీ అయితే ఇచ్చి పడేస్తారంట అల్లు అర్జున్కి. కొంచెమన్నా మేనర్స్ ఉందా నీకు, నీ ఎడ్యుకేషన్ ఏంటి అని అడిగారంట, నీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగారంట. అంత పెద్ద స్టార్ అయ్యిండి అలాంటి మాట అనిపించుకోవడం కరెక్టా అండి? మళ్ళీ ఏం చెప్తాను, ఏసీబీ చెప్పినప్పుడు నేను వెళ్ళిపోయాను అలా అల్లు అర్జున్ చెప్తానమాట. ఓకే, సో ఇదంతా చూస్తుంటే అల్లు అర్జున్ గారు చాలా అంటే చాలా ఎక్కువ అబద్ధాలు చెప్పారనమాట దాని గురించి. సో నిన్న మీరు చూసే ఉంటారు, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు 100% కరెక్ట్ అండి. అల్లు అర్జున్ గారు చెప్పిన వ్యాఖ్యలు ఎటువంటి నిజాలు లేవు అనేది నాకు స్పష్టంగా అర్థమైందనమాట. సో అల్లు అర్జున్ గారు దీని తప్పు నాకు తెలియదు అని చెప్తున్నాను. మళ్ళీ ఇంకోటి, ఆ అమ్మాయి చనిపోయిందని నాకు తెలియదు, నాకు నెక్స్ట్ తెలిసింది అని చెప్తున్నాడు. ఆ రోజు చనిపోయింది అనేసి ఏసీపీ గారు చెప్పారంట తనకి, అయినా తను అవన్నీ పరుచుకోకుండా నెక్స్ట్ డే తెలిసిందని చెప్పి మళ్ళీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక తప్పు వీళ్ళకి ఇంకో తప్పు అలా చేస్తూనే పోతున్నారు తప్ప అల్లు అర్జున్ గారు దాన్ని సరి చేసుకోవడం లేదు. ఓకే, అందులోనూ ఆ అమ్మకు చనిపోయిన ఒక లేడీకి అయితే 25 lakhs, కేవలం 25 lakhs, దాదాపు 700 కోట్లు 800 కోట్లు గ్రాస్ చేసిందనమాట. అంత సినిమా ఒక ₹1 కోటి వచ్చిందా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. మీరు చూసే ఉంటారనమాట, సినిమా శాఖ మంత్రి వచ్చేసి 25 lakhs రీసెంట్గా వచ్చేసారనమాట, ఈరోజు ఇచ్చాడనమాట. అరే ఎంత పెద్ద స్టారు చనిపోయిన పర్సన్ అసలు కనీసం ఒక ₹1 కోటి కూడా ఇవ్వకుండా 25 lakhs ఇచ్చి దులుపుకున్నాడు. నాకైతే నిజంగా చాలా షాక్గా ఉన్నానండి అసలు. నిజంగా ఏంటి అందులోనూ మీరు చూసారా, రేవంత్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యల్లో మీరు వినుంటే నిన్న, సినిమా ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్కి ఏమైందని వెళ్తున్నారు తప్ప ఆ బిడ్డ పరిస్థితి ఏ విధంగా ఉంది, తన కోమలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు ఏంటి అనేసి ఒక్కరు కూడా రాలేదు అని చెప్తాను. చాలా బాధపడ్డారు రేవంత్ రెడ్డి గారు. ఓకే, నేనేం కాంగ్రెస్ పార్టీ ఏం కాదని, నాకేం రేవంత్ రెడ్డి గారు చాలా ఇష్టము లేకపోతే ప్రేమ అలా ఏం లేదు. జెన్యూన్గా అక్కడ సిచ్యువేషన్స్ చూస్తే జెన్యూన్గా ఎవరైనా సరే ఒక చనిపోయిన పర్సన్ను ఓదార్చాలి. ఆ అబ్బాయి ఒక కోమలో ఉన్న వాళ్ళ నాన్నకు ధైర్యం చెప్పి మేము ఉన్నామని ఒక అండగా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అందరూ అల్లు అర్జున్ పోయి కలవడము, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా షాకింగ్ అనిపించింది నాకైతే. అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్లో కూడా నాదేం తప్పు లేదు, నేను సెలబ్రేషన్ చేసుకోవాలి, తను ఢిల్లీగా సెలబ్రేషన్ చేసుకున్నాడు, క్రాకర్స్ కాల్చాడు, కేక్ కట్ చేశాడు, సక్సెస్ మీట్ చేసుకున్నాడు. ఓకే, ఇవంతా చనిపోయినా కూడా ఇంత హ్యాపీగా తను ఉన్నాడు అనమాట. ఇది ఎలా పాసిబుల్ అండి, అసలు ఎలా పాసిబుల్ అండి? తనకు ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఇలాంటి పరిస్థితి వస్తే ఎంత ఫీల్ అవుతారు? నీ సినిమా కోసం నీ యొక్క అభిమాని చనిపోతే నువ్వు పట్టించుకోలేదంటే నిజంగా అసలు చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. నిజంగా ఇలాంటి వాళ్ళని నా పాయింట్ ప్రకారం చెప్పాలంటే ఖచ్చితంగా తప్పు. కాబట్టి తన వల్ల చనిపోయింది ఆ బిడ్డ, వాళ్ళ అమ్మ. వాస్తవానికి తన బిడ్డ కూడా బతుక చాలా కోమలో ఉన్నాడు, చెప్పలేము.
సో దేవుడు దేవుళ్ళ ఆ బిడ్డ కూడా బ్రతకాలి అని కోరుకుందాం. అలానే ఈ తప్పు ఎవ్వరు కూడా ఏ హీరో కూడా చేయకూడదు అనేసి దీనికి తగిన శిక్షలు కఠినంగా అల్లు అర్జున్ గారి పైన తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఓకేనా ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారం ఏమంటారు అన్నది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.